జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కి సంబంధించి ఆద్యాంతం మనం చూసినట్లయితే ఇంతకు ముందటి వరకు కాస్త అగ్రెసివ్ గా మాట్లాడారు. మరి ఈసారి అంటూ చాలా కూల్ గానే మాట్లాడారు. బట్ ఏదైతే ఆయన చెప్పాలనుకుంటున్నారో సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. దాంట్లో కొన్ని వార్నింగ్స్ ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి, మరి కొన్ని సలహాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు మీరు ఓవరాల్ గా ప్రెస్ మీట్ కి సంబంధించి? అంటే గతానికి భిన్నంగా ఈరోజు ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు కొంత సాధారణ స్థాయికి వచ్చినాయా అనిపిస్తుంది. కారణం ఏంటంటే ఇద్దరు ఒక అవగాహనకు వచ్చేసారు. అంటే ప్రభుత్వం కూడా 1 year వాళ్ళు ఏ రూట్లో వెళ్తారో వాళ్ళు అర్థమైపోయింది. ఇంకా మనకు తప్పదు కదా అంటే ఇద్దరు ఒక అడ్జస్ట్మెంట్. మీరు మీ పరిపాలన మీది, నా పోరాటం నాది, ఇద్దరు క్లారిటీ. వాళ్ళు చేయబోయేది ఇది, మనం చేయబోయేది ఇది. ఇట్లా వాతావరణం వచ్చినట్టు కూల్ అయిందంటే అనిపిస్తుంది. లోపల అంశాలు ఆరోపణలు కూల్గా లేవు, మనిషి కూల్గా మాట్లాడేది తప్ప ఆరోపణలు కూల్గా లేవు. అంటే మీ పాలన మీకు తప్పదు, మా పోరాటం మాకు తప్పదు అనే అడ్జస్ట్మెంట్ లాగా ఈరోజు ప్రెస్ మీట్ నాకు కనపడింది. ప్రధానంగా ఒక 3 అంశాలు. ఒకటి ప్రజల సమస్యలు, ముఖ్యంగా రైతాంగ సమస్యలు, చిత్తూరు జిల్లా మామిడి రైతుల సమస్యలు. ఆ సమస్యలు ప్రభుత్వం సరిగ్గా అడ్రస్ చేయకపోవడం. ఆ క్రమంలో నేను వెళితే ప్రజల్ని వాళ్ళని కాకుండా రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారు అనే యాంగిల్ ఒకటి ప్రస్తావించారు. 2 కొత్త ఆరోపణ, ప్రధాన సంచలన ఆరోపణ చూడాలి. అది డిఐజీ స్థాయి అధికారులు, డిఐజీ స్థాయి అధికారి స్థాయిలో ఆయన ఏదో మాఫియా డాన్ లాగా ఏదో పదాలు వాడుతున్నారు. కానీ ఆయన అన్నది యాక్చువల్గా డిఐజీ స్థాయి అధికారి, 6 కింద కొన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి పోలీస్ సిబ్బంది ఈ వసూళ్ళంతా చేసి అధికార పార్టీ ఎమ్మెల్యేలకు, పెద్దబాబు చిన్నబాబు అంటే బహుశా వారి దృష్టిలో చంద్రబాబు గారు, లోకేష్ గారు కావచ్చు, పేర్లు డైరెక్ట్ చెప్పలేదు కానీ అర్థం వచ్చేట్టుగా చెప్పారు జగన్ గారు. వారికి అప్పచెప్తున్నారు. ఇది ఒక కొత్త పద్ధతి, కరప్షన్ అని చెప్పుకొచ్చారు. అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. రాష్ట్రంలో పారిపోవాల్సింది నేరస్తులు ఎవరో అయితే చివరికి అధికారులు పారిపోతున్నారు, పోలీసులు పారిపోతున్నారు అనే యాంగిల్ చెప్పుకొచ్చారు. 3వది, మేము అధికారంకి వస్తే కొంచెం మరింత కఠినంగా, మరింత స్పష్టంగా హెచ్చరికలు కూడా చేశారు. ఇది ఆద్యాంతం జగన్ గారి ప్రెస్ మీట్ నాకు కనపడింది. ఓకే సార్, మరీ ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న వ్యాఖ్యలు 1 by 1 మనం చూసినట్లయితే మీరు విషపు విత్తనాలు విత్తుతున్నారు, దానివల్ల అంటే మీరు ఏదైతే విత్తుతున్నారో దానికి వడ్డీతో సహా మీరు చెల్లించుకోవాల్సి ఉంటుంది అని మాట్లాడారు. ఏమంటారు మీరు? వడ్డీతో చెల్లించుకుంటారా లేదా అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హెచ్చరికలు మాత్రం ప్రమాదకరం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఈ కొనసాగింపు అంటే ఈరోజు మీకు అవకాశం వచ్చింది, మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, మాకు అవకాశం వస్తే ఇంకా అంతకన్నా ఎక్కువగానే ఉంటుంది అనే పద్ధతిలో వార్నింగ్ ఇచ్చారు. దీనికి 2 కారణాలు. ఒకటి, అవతల కంట్రోల్ చేయాలని. 2, ఇక్కడ భరించలేని ఒత్తిడి పక్కుందని. ఈ 2 మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా అధికారంలో ఎవరు వచ్చినా తమ రాజకీయ ప్రత్యర్థి పైన కాస్త ఒత్తిడి, కొంత అణిచివేత, ఇవన్నీ రాజకీయాల్లో మనం చాలా కాలం నుంచి చూస్తున్నాం. వాంఛనీయం కాకపోయినా చూస్తున్నాం. కానీ ఇప్పుడు కొత్త రూపం దాల్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపక్షం మీద ఏమనలేదా? అంతమంది ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరగలేదంటే జరిగినాయి, ఏమి జరగలేదని చెప్పలేము. బట్ ఈ దఫా వచ్చిన దాంట్లో ఈ రెడ్ బుక్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో, ఆ రెడ్ బుక్ కాన్సెప్టే కొంత ఆందోళన కలిగించే అంశం ఉంది. కారణం ఏంటంటే రెడ్ బుక్ అనేది తప్పని కాదు, రెడ్ బుక్ కాన్సెప్ట్లో చెప్పిన విషయాలు కూడా తప్పు ఒప్పులు నేను వెళ్ళను. కానీ ఇక్కడ కొత్త ధోరణి ఏం కనిపిస్తా ఉందంటే, గతంలో ఎవరు అధికారంలో ఉన్నా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిపక్షం నుంచి ప్రత్యర్థి మీద ఎవరు తప్పులు చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అనేది సాధారణ విషయం. ఏ మోతాదులో తీసుకుంటారనేది వేరే సంగతి, సాధారణ విషయం. కానీ ఇక్కడికి వచ్చేసరికి సెలెక్టెడ్ అవుతా ఉంది. ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఆ సెలక్షన్లో స్వర్ణ గారు ఉన్నారో, పురుషోత్తం ఉన్నాడో, ఎల్లయ్య ఉన్నాడో, పుల్లయ్య ఉన్నాడో, పేర్లు మేము రాసుకున్నాం. ఇంక విచారణ వాళ్ళ పేరుతో జరుగుతుంది విచారణ. అది తప్పు అంటున్నాం. ఇది ప్రమాదకరం ప్రజాస్వామ్యం. మీరు విచారణలో భాగంగా ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ 5 ఏళ్ల కాలంలో మొత్తం పైన సిట్ వేశాడు. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, పరిపాలన మీద సిట్ అయిందని. సిట్ ఏర్పడింది, సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ. దానికి ముందు క్యాబినెట్ ఒకటి సబ్ కమిటీ వేసి రాజధాని, స్కిల్ డెవలప్మెంట్, తర్వాత మద్యము, ఇట్లాంటి అన్ని అంశాలు ఒక 5-6 అంశాల పైన రింగ్ రోడ్ అలాట్మెంట్ చేంజెస్ వేసి దానిపైన నిర్ధారణ కొంత చేసి కొంత ఆధారాలతో సిట్కి అప్పగిచ్చారు లోపలికి వెళ్ళి విచారించమని. విచారించే క్రమంలో ఒకనొక వెండ్ ఆఫ్ ద డే చంద్రబాబు గారిని కూడా లోపల తీసుకున్నారు. ఇది ఒక పద్ధతి. ఇది రాజకీయాల్లో మనం ఎప్పుడు ఉన్నది, ఇది జగన్ గారి పీరియడ్ కూడా కొనసాగింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ మేము జగన్ పేరు రాసుకునేస్తున్నాము, ఇంకా విచారణ జరుగుతుంది అంటున్నారు. అది ఇక్కడ అభ్యంతరకరం. విచారణలో భాగంగా సమ్ XYZ అరెస్ట్ కావడం గతం. వాళ్ళు మనసులో ఉండొచ్చు, ఈ టార్గెట్ ఓరియంటెడ్గా ఉండొచ్చు, కానీ బహిరంగ చెప్పరు. విచారణ చేసి వాళ్ళు ఇచ్చే ఆధారాల ఆధారంగా
సమ్ XYZ ని అరెస్ట్ చేస్తుంటారు, లేకపోతే విచారిస్తూ ఉంటారు, నోటీసులు ఇస్తారు. కానీ రెడ్ బుక్ కాన్సెప్ట్ లో ఏమైందంటే ఈయన ముందే చెప్తున్నాడు, ముందే చెప్పేశాడు. ఎప్పుడు ఎలక్షన్ మీద చెప్పేసినట్టు, ఇప్పుడు కాదు, ఎలక్షన్ మీద చెప్పేశాడు. ఫలానా IPS అధికారి, ఫలానా కలెక్టరు, ఫలానా నాయకుడు ఆల్రెడీ మీరు అతి చేస్తున్నారు, మేము అధికారానికి వచ్చి మేము లెక్క లోపలేస్తాం. కొన్ని పేర్లు కొన్ని పదశాలు కూడా వచ్చాడు, వల్లభనేని వంశీ కూడా లాంటి విషయాలు వాళ్ళ నియోజకవర్గంలోనే హెచ్చరికలు చేశాడు లోకేష్ గారు. హెచ్చరికలు చేయడానికి నేను తప్పుపడుతున్నాను. తర్వాత అధికారానికి వచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఆల్రెడీ లోకేష్ గారు చెప్పేసినాడు ఆ పేర్లు దాని రెడ్ బుక్ లో ఉన్నాయి కాబట్టి దాని ఇంప్లిమెంటేషన్ కోసం రెడ్ బుక్ లో వీళ్ళు చెప్పిన పేర్లు ఇంప్లిమెంటేషన్ కోసం విచారణ అయిపోయి వాళ్ళు అట్లా చేస్తున్నారో లేదో నాకు తెలియదు, అట్లాంటి వాతావరణం వచ్చేసింది. ఇది ఖచ్చితంగా రాజకీయాల్లో చాలా ప్రమాదకరం. ఈ పద్ధతి ఎవరు పాటిస్తారో వాళ్ళు దానికే బలవుతారు. ది బెస్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారి కేసే చూడండి, మళ్ళీ జగన్ గారికి వస్తున్నారు కాబట్టి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసమే, జగన్మోహన్ రెడ్డి గారిని వీలైనంత ఎక్కువ రోజులు జైల్లో పెట్టడం కోసమే, 16 నెలలు జైల్లో పెట్టారు కదా, పెట్టడం కోసమే సెక్షన్లు పెట్టారు. దానికోసం మంత్రుల్ని, తమ పార్టీ మంత్రులు కూడా బలి చేసినారు. మంత్రుల్ని, IASల్ని, IPSల్ని, తర్వాత పారిశ్రామికలు వీళ్ళంత ఎక్కువ మంది పెట్టి విచారిస్తా ఉంటే ఈయన బయటికి పంపించకూడదని టార్గెట్ జగన్ అరెస్ట్ చేయాలి, ఎక్కువ రోజులు పెట్టాలి. దీనికోసం చేసిన తప్పులు అడిగిపోయినాయంటే 16 నెలలు ఆయన ఇబ్బంది పడ్డాడు జైల్లో ఉండి, మానసికంగా శారీరకంగా ఉండొచ్చు. కానీ ఆయన హీరో అయినాడు, కాంగ్రెస్ పార్టీ విలన్ అయింది, భూస్థాపితం అయిపోయి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా కోల్పోయిన పరిస్థితి వచ్చేసింది. మంచి చెడ్డ ఇక్కడ ముఖ్యంగా స్వర్ణ గారు, నువ్వు అనుకున్నావు జగన్ అరెస్ట్ చేయాలని, నువ్వు అనుకున్నావు ఎక్కువ రోజులు పెట్టాలని, ఇక్కడ కూడా నువ్వు అనుకున్నావు అనే పదం వస్తా ఉంది. ఆ రోజు జగన్ గారిని అరెస్ట్ చేయడం అనుకోని జగన్ అరెస్ట్ చేయడం, విచారణలో భాగంగా జగన్ అరెస్ట్ కాదు, జగన్ కోసం విచారణ. ఆ రోజు అదే స్టాండ్ ఈ రోజు కూడా మీరు పాటించదలుచుకుంటే, ఆ రోజు జగన్ ఎట్టయితే మళ్ళీ హీరో అయినాడు, మళ్ళీ పెద్ద హీరో అవుతాడు. అప్పుడన్నా జీరోతో స్టార్ట్ అయ్యి హీరో అయిపోయినాడు, ఇప్పుడు ఆల్రెడీ జీరోతో స్టార్ట్ అయ్యాడు, హీరో అయినాడు, ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, ఇంకా బలం చేకూరింది ఆయన. ఆ రోజు సింగిల్, ఈ రోజు బలోపేతమైన వ్యక్తి, 40% ఓట్లు ఆల్రెడీ ఫిక్స్డ్ ఉన్నాయి ఆయనకి. ఇప్పుడు ఆ ప్రయోగం మళ్ళీ మేము ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నాము అని మీరు అనుకుంటే అది మీకే నష్టం వస్తుంది. కాబట్టి ఈ కాన్సెప్ట్ కారణంగా జగన్ గారు ఏదైతే చెప్తున్నాడో విత్తం నాటుతున్నారని, దీన్ని ఆయన చెప్తున్న విత్తనం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇది విత్తనం అంటే ఈ విత్తనం ప్రమాదకరమైంది. రేపు మేము కూడా దాన్ని పాటిస్తాం కదా. ఎంత దూరం పోయాడు జగన్ అయితే ఈ రోజు, రేపు నా మాట కూడా ఏంటని వేస్తున్నాడు, ముందే చెప్పేస్తున్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు, మీరు 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 బుక్కులు ఆయన ఒకరు రాసుకున్నారు బుక్, మీరు ప్రతి ఒక్కరు బుక్కులు రాసుకోండి, ఆ పేర్లు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను చెప్తాను డిపార్ట్మెంట్ వాళ్ళకి అని చెప్పినాడు. ఇప్పుడు ఏమంటున్నాడు జగన్ గారు, నా మాట కూడా ఇదేదేమో లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంటున్నాడు. ఇప్పుడు అదే కదా సార్ రాజకీయాలలో, ఇప్పుడు పార్లర్ గా అదే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాంగా. ఇప్పుడు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు, భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. రేపు అన్న రోజు అధికారం మా దగ్గరకు వచ్చినప్పుడు శాశ్వతం కాదు, మీ దగ్గర ఇది ఉండిపోతుంది అనుకోవడానికి, అప్పుడు నేను చెప్పిన మాట కూడా మా వాళ్ళు వినరు. ఎందుకంటే ఎవరైతే ఆ బాధను భరించారో ఆ బాధ వాళ్ళకే తెలుసు అని ఆయన కూడా డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను చెబుతున్నారుగా. అంతే అది. ఇప్పుడు మీరు పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగా మాట్లాడతా, ఒక రోజు అయితే ఒప్పుకుంటా, ఏంటంటే స్వర్ణ గారు మీరు అంత పద్ధతి తప్పారు, బాగుండదు కదా, నాకు ఇబ్బంది, ఒక రోజు అంటాను. మీరు రోజు అయితే నేను పద్ధతి దాడతాను కదా. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది, జగన్ గారు ఒక రోజు అయితే తప్పు అన్నాడు, 2 రోజులు తప్పు అయిపోయి 1 year అయిన తర్వాత కూడా మీడియాలో డిబేట్లు అవే జగన్ అరెస్ట్ చేస్తారు. మీరు విచారణ చేసుకొని ఎవరినైనా అరెస్ట్ చేయండి. జగన్ గారిని అరెస్ట్ చేస్తారా, సమ్ ఎక్స్ట్రా అరెస్ట్, చట్టం ఇష్టం, చట్టం ముందు ఎక్కువ తక్కువలే ఉండవు. కానీ ఎవరినైనా అరెస్ట్ చేయండి. ఇప్పుడు మద్యం కేసులో కొంతమంది అరెస్ట్ అయ్యారు, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇసుక కేసులో అరెస్ట్ అయ్యారు, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఆ పలానా జత్మాన్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు. ఈ డిమాండ్ ఏంటి? మీ టార్గెట్ జగన్ అరెస్ట్ చేయడమేనా? ఇది తప్పు, పొరపాటు ద్వారా అంటున్నాను. కేసులో భాగంగా విచారణలో భాగంగా జగన్ గారు తప్పు చేశారని మీరు ఆధారాలు అప్పుడు కూడా అరెస్ట్ చేయండి. జగన్ గారు అరెస్ట్ చేయడం పెద్ద నేరం అని నేను అన్నాను. బట్ మీరు అరెస్ట్ చేయడం కోసం మీరు విచారణ జరిపే పద్ధతికి వస్తున్నారు. ఇది విషపు విత్తనం. ఇప్పుడు ఇదే విత్తనం రేపు విత్త అయితే రేపు మేము కూడా అదే చేస్తే ఇప్పుడు మేము మా టార్గెట్ ఎవరైతే మీరు కొంతమంది నాయకులు అతిగా ప్రవర్తిస్తున్నారో, ప్రభుత్వానికి ఇట్లాంటి చట్ట వ్యతిరేకానికి సమర్థిస్తూ అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఇంతకన్నా ఎక్కువ చూస్తారు మీరు అంటున్నాడు. ఒకవేళ నేను ఆగే పరిస్థితిలో మా కేడర్ మా శ్రేణులు లేరు అంటున్నారు. మొదటిదన్నా ఓకే, కానీ రెండోది చాలా ప్రమాదకరం. నేను ఆపరన్నారంటే ఈయన ఆపడన్నారు. అంటే ఇప్పుడు 1 yearకి మేము ఆపన్నాడు, 4 ఏళ్ళకి ఇంకా పెరుగుతుంది కోపం. కాబట్టి ఇది గ్రామీణ స్థాయి వరకు ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఇది ఎవరికీ మంచిది కాదు. ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వం పోకడ మార్చుకుంటే మంచిది.
అండ్ మరో